150 మిలియన్ల ఏళ్ల కిందట ఏర్పడిన సహజ గుహలు ఇవి. వైజాగ్ నుంచి 90 కిలోమీటర్ల దూరంలో అనంతగిరిలో ఉన్నాయి బొర్రా గుహలు. 1807లో విలియం కింగ్ అనే బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త వీటిని కనిపెట్టాడు. సముద్ర మట్టానికి 1400 మీటర్ల ఎత్తులో ఉన్న గుహలివి. బొర్రా గుహలు జరిపిన తవ్వకాల్లో 30 నుంచి 50,000 సంవత్సరాల నాటి రాతి పనిముట్లు లభించాయి. అంటే వీటిలో మానవులు జీవించేవారని భావిస్తున్నారు. 1990లో ఈ గుహలను ఏపీ పర్యాటక శాఖ స్వాధీనం చేసుకుంది. పర్యాటకులను ఆకర్షించడానికి ఇందులో రంగురంగుల లైట్స్ ఏర్పాటు చేశారు. బొర్రా గుహల మొత్తం విస్తీర్ణం 200 మీటర్లు. దేశంలో అత్యంత పొడవైన ఎత్తైన గుహలు ఇవే. ఈ గుహ 365 రోజులు చల్లగా ఉంటుంది. ఇక డీటెయిల్స్లోకి వెళ్దాం. ఈ వీడియోను చూసే ముందు వీడియోను లైక్ చేయండి, తర్వాత మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు కిషోర్, మీ ప్రయాణికుడు. ఆ బొరియలే నేటి బొర్రా గుహలు. వైజాగ్ నుంచి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బొర్రా గుహ. అరకులోకి ఎంటర్ అవ్వడానికి ముందే ఈ గుహను చూడవచ్చు. బొర్రా గుహల దగ్గరికి వెళ్ళడానికి ముందే మనకు దాని నుంచి వచ్చే నదీ ప్రవాహం శబ్దం వినిపిస్తుంది. టికెట్ తీసుకుని గేటులోకి వెళ్ళగానే మనకు వ్యూ పాయింట్ నుంచి గోస్తని నది పలకరిస్తుంది. బొర్రా గుహలోనే ఈ నది జన్మించిందట. లక్షల ఏళ్ల క్రితం గుహపై ఉన్న కొండపై నుంచి నది ప్రవహించదని చెబుతున్నారు. ఈ ప్రవాహం వల్లే కొండలో ఉన్న సున్నపురాయి నిక్షేపాలు కరిగిపోయి నీటితో పాటు కొట్టుకొని పోగా బొరియలు మిగిలాయి. ఆ బొరియలే నేటి బొర్రా గుహలు. బొర్రా గోస్తని అంటే, బొర్రా అంటే బొరియా అని అర్థం. గోస్తని నదిలో గోస్తని అంటే ఆవు పొదుగు అని అర్థం. సున్నపురాయి నిక్షేపాలతో ప్రవహిస్తున్న నీరు తెల్లగా ఉండి గోవు పొదుగు నుంచి వచ్చే పాలన ఉంటుంది కనుక ఈ నదిని గోస్తని నది అని పిలవటం మొదలుపెట్టారు. గుహలోకి ఎంటర్ అయ్యే టైంలో జనాల రియాక్షన్ చూడాలి. గుహ ఎంత పెద్దగా ఉందో అంత పెద్దగా నోరు తెరిచి మరీ వామ్మో అని చూస్తుంటారు. పైన చూస్తూనే చిన్నగా మెట్లు దిక్కుతూ తిన్నగా గుహ లోపలికి వెళ్ళిపోతారు. దాని ఆకారం గురించి ఆలోచిస్తూ తల తిప్పి చూస్తుంటారు. స్టాలక్టైట్, స్టాలగ్మైట్. గుహపై నుంచి చుక్క కారే సున్నపురాయి క్రమంగా పేరుకొని గట్టిపడి బొర్రా గుహల్లో రకరకాల ఆకారాలను పొందాయి. గట్టిపడి వివిధ ఆకారాలను పొందిన వీటిని స్టాలక్టైట్, స్టాలగ్మైట్ అని పిలుస్తారు. గుహపై నుంచి తోరణాల వేలాడబడినట్టు ఏర్పడినవి స్టాలక్టైట్స్. కింద నుంచి పైకి ఏర్పడినట్టు స్టాలగ్మైట్స్. ఈ రెండు పేర్లు చాలా సారూప్యత కలిగి ఉండి గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంటాయి. జియాలజిస్టులే ఒక్కోసారి ఏది ఏదో తెలియక తికమక పడతారట. అందమైన రేటింగ్. గుహకి లైటింగ్ ఏర్పాటు చేయడంతో చూడడానికి బాగుంది. లోపల మెట్లు, ఎత్తుపల్లాలు, 1-2 చోట్ల చిన్న సొరంగ మార్గాల ద్వారా నడక
300 నుంచి 400 మీటర్ల వరకు ఉంటుంది. ఈ గుహ మొత్తం చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో వ్యాపించిందట. విశాఖపట్నం నుంచి అరకు వెళ్లే రైలు మార్గం ఈ గుహ మీద నుంచే వెళ్తుంది. ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి? బొర్రా గుహలు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు తెరిచే ఉంటాయి. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 వరకు లంచ్ బ్రేక్. వైజాగ్ నుంచి సుమారు 90 కిలోమీటర్లు ఉండే బొర్రా కేవ్స్కు ట్యాక్సీలో లేదా ట్రైన్లో కూడా వెళ్ళవచ్చు. బొర్రా కేవ్స్కు స్టేషన్ ఉండడం వల్ల మన వైజాగ్ నుంచి ట్రైన్ ఎక్కి ఇక్కడ స్టేషన్లో దిగవచ్చు. అక్కడి నుంచి ట్యాక్సీ మాట్లాడుకుని వెళ్ళవచ్చు. గుహలోకి వెళ్లే ముందే బయట ఉన్న చిన్న రెస్టారెంట్లలో ఏదో ఒక దాని దగ్గర లంచ్ ఆర్డర్ చేసి వెళ్తే మీరు తిరిగి వచ్చేసరికి రెడీ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రమ్ ప్రయాణికులు.